నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో శిశు విక్రయాలు పాల్పడుతున్నటువంటి 7 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. ఈ మేరకు జిల్లా ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఏలూరు, గుంటూరు ప్రాంతాలకు సంబంధించినటువంటి కొద్దిమంది సభ్యులు ముఠాగా ఏర్పడి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్, దేవరకొండలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటన చేసి వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని వారి పిల్లల్ని అమ్ముతున్నట్టుగా కూడా పోలీసులు విచారణ వెల్లడైంది. ఇప్పటివరకు 5 పిల్లల్ని అమ్ముతున్నట్టుగా కూడా విచారణ వెల్లడించారు. ఈ రోజు వారి వద్ద నుంచి 10 రోజుల పాపను, 21 రోజుల బాబును కూడా స్వాధీనం చేసుకుని శిశుగృహకు అప్పచెప్పారు. ఈ 7 నిందితులు ఒక డాక్టర్ ఉండడం గమనార్హం. ఈ 7 నిందితులపైన పీడియాక్ నమోదు చేసి జైలుకు పంపారు నల్గొండ జిల్లా పోలీసులు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లాలో ఈరోజు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కళాశాలను బైకాట్ చేసి నిరసన దిగారు స్టూడెంట్ యూనియన్ సభ్యులందరూ కూడా. 2 సంవత్సరాలుగా రీఎంబర్స్మెంట్ బకాయిలు, ఫీజు బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం వేస్తుందంటూ కూడా వారు వాపారు. 6,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ముద్రించబోతోంది. ఒక్కొక్కటిగా కాలేజీలను కూడా మూతపడతా ఉన్నాయి. విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే పెండింగ్ ఉన్నటువంటి అన్ని రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రంలో ఈగా పనిచేసినటువంటి రామారావు ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీ అధికారులకు నేరుగా పట్టుబడ్డాడు. లడ్డు కౌంటర్ల మిషనరీ కొనుగోలు వ్యవహారంలో ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి ₹2 లక్షల లంచం అడగా ₹1,00,000 నిన్న తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఏకకాలంలో ఉప్పల్లో, నల్గొండలో కూడా ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ కారణంలో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాల అనంతరం ఆయనని నాంపల్లి ఏసీ కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.